హలో పిల్లలు, ఎలా ఉన్నారందరూ? ఈరోజు నేను మీ ముందుకి ఒక ఆంజనేయ స్వామి కథతో వచ్చేసాను. ఆంజనేయ స్వామి ఎవరో మీకు తెలుసు కదా పిల్లలు. ఈయననే మనం హనుమంతుల వారని కూడా అంటాము. ఈయన వాయుదేవుని కొడుకు. ఈయన కథలు రామాయణంలో ఉంటాయి. రామాయణం అంటే రాముల వారి కథ. అందులో ఎన్నో క్యారెక్టర్స్ ఉంటాయి. రామాయణం కొన్ని చాప్టర్స్లో ఒక కథ రూపంలో మనకి ఎన్నో మంచి విషయాలు నేర్పిస్తాయి. అలా మనకి మంచి నేర్పించే ఒక క్యారెక్టర్ హనుమాన్. ఈయన చాలా బలశాలి. రావణాసురుడు సీతమ్మ వారిని ఎత్తుకెళ్ళినప్పుడు ఆవిడ్ని ఫైండ్ అవుట్ చేయడానికి రాముల వారికి ఎంతో సాయం చేశారు హనుమాన్. లంకకి వెళ్ళి సీతమ్మ వారిని కలిసి రాముల వారు వస్తున్నారు అని ఆవిడికి చెప్పి తిరిగి రాముని దగ్గరికి వచ్చి సీతమ్మ వారి గురించి ఇన్ఫర్మేషన్ రామునికి ఇవ్వడంలో ఆంజనేయ స్వామి ఎంతో హెల్ప్ చేశారు. ఈ కథ మొత్తాన్ని రామాయణంలో సుందరాకాండ అనే చాప్టర్లో చెప్పారు. అలా లంకకి వెళ్ళడానికి ఆంజనేయ స్వామి ఒక పెద్ద సముద్రం దాటాల్సి వస్తుంది. అప్పుడు ఆయన ఒక్క జంపుతో సముద్రం పైన ఫ్లై చేయడం మొదలు పెడతారు. అలా ఆయన ఫ్లై చేస్తుంటే దారిలో ఆయనకి ఎన్నో అబ్స్ట్రకల్స్ వస్తాయి. ఆ అబ్స్ట్రకల్స్ని ఆయన ఎలా దాటారు అన్న కథల్ని మనం తెలుసుకుందాం. అదే కాక ఆ కథల ద్వారా మనం ఏం నేర్చుకోవాలో కూడా తెలుసుకుందాం. ఓకే, మరి ఇవాల్టి కథలో ఫస్ట్ అబ్స్ట్రకల్ ఏంటో తెలుసుకుందామా? ఆంజనేయ స్వామి అలా సముద్రం మీద ఫ్లై చేస్తూ వెళ్తుండగా ఒక పెద్ద పర్వతం ఒక్కసారిగా సముద్రంలో నుంచి ఆయన ఎదురుగా వచ్చి నిల్చుంది. పర్వతం అంటే ఏంటో తెలుసు కదా పిల్లలు, మౌంటైన్. అలా ఆ పర్వతం ఒక్కసారిగా ఆయన ఎదుటిగా వచ్చి నించునేసరికి ఆంజనేయ స్వామి అది ఏదో పెద్ద ప్రమాదం అనుకుని ఆయన వక్షస్థలంతో అంటే చెస్ట్తో దాన్ని ఒక్క గుద్దు గుద్దారు. దాంతో ఆ మౌంటైన్ మళ్ళీ సముద్రంలో పడిపోయింది. అప్పుడు ఆంజనేయ స్వామి ఒక్క క్షణం ఆగి అది ఏమిటా అని అనుకుంటుండగా ఆ పర్వతం మళ్ళీ మెల్లగా పైకి వచ్చి ఆంజనేయ స్వామికి నమస్కరించి ఇలా అన్నారు. ఆంజనేయ, నా పేరు మైనాకుడు. నేనొక పర్వతాన్ని. చాలా కాలం క్రితం ఒకసారి కొన్ని రెక్కల పర్వతాలు ఈ ప్రాంతంలో ఇబ్బంది పెడుతూ ఉంటే ఇంద్రుడు వాటి మీదకి వజ్రాయుధం వేశారు. ఆ వజ్రాయుధం ఆ రెక్కల పర్వతం మధ్యన ఉన్న నాకు తగలబోతుంటే మీ నాన్నగారైన వాయుదేవుడు తన శక్తితో నన్ను సముద్రంలోకి పంపించేశారు. దాంతో నేను సేవ్ అయ్యాను. నాకు అంత హెల్ప్ చేసిన మీ నాన్నగారికి నేను థ్యాంక్స్ చెప్పడం తప్ప ఏమీ చెయ్యలేదు. ఇంతకాలానికి ఆయన కుమారుడివైన నువ్వు నాకు కనిపించావు. నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు చాలా దూరం నుంచి ట్రావెల్ చేసి వస్తున్నావు. కాసేపు నా మీద రెస్ట్ తీసుకుని నా మీద ఉన్న రకరకాల చెట్లకి కాసిన పళ్ళని తింటూ వాటి మీద ఉన్న తేనెలను తాగి ఇక్కడే కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ నీ జర్నీ స్టార్ట్ చెయ్యి అన్నాడు. అప్పుడు ఆంజనేయ స్వామి, మైనాక, నిన్ను కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నీకు మా నాన్నగారు హెల్ప్ చేశారని వింటుంటే చాలా హ్యాపీగా ఉంది. కానీ సారీ, నేనిప్పుడు రెస్ట్ తీసుకోలేను. ఇప్పుడు నేను చాలా పని చెయ్యాలి. ఫస్ట్ చీకటి పడే లోపల సముద్రానికి అటువైపు ఉన్న లంకా నగరానికి వెళ్ళి అక్కడ సీతమ్మ వారు ఉన్నారో లేదో చూడాలి. ఉంటే సీతమ్మ వారిని కలిసి ఆవిడ యోగక్షేమాలను కనుక్కొని ఆవిడికి ధైర్యం చెప్పి రాముల వారు వస్తున్నారన్న సంగతి చెప్పి అక్కడి పరిసరాలను పరిశీలించి ఆ విషయాన్ని తిరిగెళ్ళి రాముల వారికి చెప్పాలి. ఇంత పని మధ్యలో నేను రిలాక్స్ అవ్వలేను. సో ఈసారి ఎప్పుడైనా ఇటుగా వెళ్తూ ఉంటే తప్పగా వచ్చి నీ ఆతిథ్యం స్వీకరిస్తాను అని చెప్పి ఆ పర్వతానికి బాయ్ చెప్పినట్లు దాన్ని ఒక్కసారి టచ్ చేసి ఆంజనేయ స్వామి ముందుకు ప్రయాణం కొనసాగిస్తారు. ఇలా ఆయనకి వచ్చిన ఫస్ట్ అబ్స్ట్రకల్ని తెలివిగా సున్నితంగా దాటేశారు. ఈ కథ వల్ల మనం ఏం తెలుసుకోవచ్చు?
చెప్పండి పిల్లలు. ఎప్పుడైనా సరే మన ముందు ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ కానీ ఎగ్జామ్స్ కానీ ఉన్నప్పుడు పార్టీస్ అని, టీవీ అని, ఎంటర్టైన్మెంట్ అని, ఇంకా ఏ ఇతర కారణాల వల్ల కానీ రిలాక్స్ అవ్వడం చెయ్యకూడదు. బాగా హెక్టిక్గా ఉన్నప్పుడు జస్ట్ ఒక 10 minutes to 30 minutes రిలాక్స్ అవ్వచ్చు. కానీ మన మూడ్స్ని, మన కాన్సన్ట్రేషన్ని డిస్ట్రాక్ట్ చేసే విధంగా రిలాక్స్ అవ్వకూడదు. అలా డిస్ట్రాక్ట్ అయితే మన వర్క్ ఆర్ ఎగ్జామ్స్ మీద సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేము. ఆంజనేయ స్వామి వారు కూడా తనని డిస్ట్రాక్ట్ చేసే రెస్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు చూడండి. సో రిమెంబర్ కిడ్స్, never get distracted and be focused on your work. ఆంజనేయ స్వామి వారిలాగా ఏకాగ్రతతో మన పని మీదే మన దృష్టి ఉండాలి. హోప్ ఈరోజు కథ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇకపై ఆంజనేయ స్వామి వారు నేర్పిన ఫోకస్ మనమందరం పాటిద్దాం. ఇంకొన్ని ఆంజనేయ స్వామి వారి కథలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ పిల్లలు.